హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి, కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే మహానాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. కేవలం 18,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ఏరియాలో ఇంత తక్కువ ప్రైస్కి సేల్కి రావడం మనకి ఒక ఆపర్చునిటీ అన్నమాట అండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఈ 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 783 SFT అనేది ఇచ్చారండి. సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ అంతా కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. దీనికి 25 గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి. న్యూ అపార్ట్మెంటే అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఇప్పుడు మనం లోపల వీడియో ఇది చూద్దామండి. సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు మనం వుడ్ వర్క్తో మంచి పాలిష్ వర్క్ అయితే చేశారు. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. పైన పిఓపి సీలింగ్ అయితే మంచి క్లాస్ డిజైన్స్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. అలానే ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి. దానికి కూడా కబోర్డ్ వర్క్ అయితే మంచి గ్రాండ్ లుక్తో ఫినిష్ అయితే చేశారు. చుట్టూ గోడలకి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో పాటు స్టెన్సిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట అండి. ఇక్కడ చూడొచ్చు మన స్క్రీన్లో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేసి కబోర్డ్ వర్క్ అనేది చేశారండి. అలానే మనకి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూంలో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేసి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. సో ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అనేది ఇచ్చారు. అలానే గోడలకన్నీ కూడా వాల్ కేర్ అనేది పెట్టి స్టెన్సిల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి. చాలా కలర్ఫుల్గా పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. పిఓపి సీలింగ్ కూడా మంచి గ్రాండ్ లుక్ తోటి డిజైన్స్ తోటి చేయించారు. సో మనం దగ్గరుండి ఏ విధంగా అయితే ఫ్లాట్ని డిజైన్ చేయించుకోవాలనుకుంటామో అదేవిధంగా వీరైతే ఫ్లాట్ని డిజైన్ చేశారనమాట అండి. చూడొచ్చు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. చుట్టూరా మనకి గోడలకి వాల్ కేర్ అనేది పెట్టి మంచి స్టెన్సిల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి. అదేవిధంగా మనకి పైన పిఓపి సీలింగ్ కూడా చేశారు చాలా క్లాస్ కలర్స్ తోటి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేసి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ తోటి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట. చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. మంచి అఫీషియల్ ఏరియా. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఇక్కడ చిన్న పూజ గదిలా కూడా ఇచ్చారనమాట అండి మనకి హాల్ పక్కన.